హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టీఎస్ సెట్ తెలుగుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. మార్కిస్టు భావాలను ఖండకావ్య ప్రక్రియ ద్వారా వినూత్న ప్రయోగాలతో రచనలు చేసింది ఎవరు? శ్రీశ్రీ, పురిపండ అప్పలస్వామి, అనిశెట్టి, పైవారందరూ చేశారు. అగ్నివీణ రచయిత ఎవరు? అనిశెట్టి. వజ్రాయుధం అనే విప్లవ రచన ఎవరిది? సోమసుందర్. విప్లవ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1970లో. ఉద్యమం నెలబాలుడు అనే ప్రసిద్ధ రచనకర్త శివసాగర్. మహాప్రస్థానం అనే రచన ఎవరిది? శ్రీశ్రీ గారిది. కొయ్యగుర్రం కర్త నగ్నముని. నా చెల్లి చంద్రమ అను పాటను రాసినది ఎవరు? శివసాగర్. మల్టీనేషన్ ముద్దు అనేది ఎవరి రచన? నిర్మల. ఆకాశంలో సగం రచనకర్త ఓల్గా. పీడించేవాళ్ళు పీడింపబడేవాళ్ళు ఉండాలి అని అభ్యుదయ కవిత్వాన్ని నిర్వచించింది ఎవరు? కృష్ణశాస్త్రి. అభ్యుదయ కవిత్వ ఉద్యమకర్త ఎవరు? శ్రీశ్రీ. సినీవాలి కర్త ఎవరు? ఆరుద్ర. రాజశేఖర చరిత్రకు మరో పేరు ఏమిటి? వివేక చంద్రిక. గోపాలకృష్ణమశెట్టి గారి రంగరాజ చరిత్రకు మరో పేరు ఏమిటి? సోనుబాయి పరిణయం. మాలపల్లి నవలకు మరో పేరు? సంఘ విజయం. శిష్ట్లా రామకృష్ణ శాస్త్రి గారు రచించిన వ్యాసం ఏది? గౌతమ వ్యాసం. గౌతమ వ్యాసాలు గ్రంథకర్త ఎవరు? మల్లంపల్లి సోమశేఖర శర్మ. అత్తగారి కథలు రుచి చూపిందెవరు? భానుమతి. అమరావతి కథలను అందించిందెవరు? సత్యం శంకరమంచి. అమెరికా బేతాళుడి కథలు రచయిత ఎవరు? సత్యం మందపాటి. చిన్నయసూరి జీవిత చరిత్ర గ్రంథకర్త ఎవరు? నిడదవోలు వెంకటరావు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయ చరిత్ర పేరేమి? అనుభవాలు జ్ఞాపకాలు. తెలుగు కవితా వికాసం కర్త ఎవరు? కడియాల రామమోహన్ రాయ్. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం ఎవరిది? వేల్చేరు నారాయణరావు. నాకుగాదులు లేవు, నాకు ఉషస్సులు లేవు అని ఏ కవి పలికాడు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఒక తరం కథ కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఈ కథా సంకలనం కర్త ఎవరు? డి రామలింగం. కేతు విశ్వనాథరెడ్డి గారు రచించిన కథానికలు ఏవి? పులిగీతం, జప్తు, కూలిన బురుజు, పైవన్నీ. ఇవన్నీ కేతు విశ్వనాథరెడ్డి గారు రచించిన కథానికలు. నిశ్శబ్దం మొదట ఎక్కడ కనిపిస్తుంది? వేదాలలో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.